అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పెనుమాక నాగేశ్వరరావు గారు రచించిన నేను నా రాజ్యం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నోరు గలవాడితే రాజ్యం అంటారు గాని రాజ్యం నోరుతోనే నేను బతకగలుగుతున్నాననేది వాస్తవం. అవును, రాజ్యం నాకు భార్య అయిన తర్వాతే నా మీద నాకు ఓ నమ్మకం, నాలో ధైర్యం, తద్వారా గర్వం ఏర్పడ్డాయి. వాళ్ల నాన్న 3 ఆడపిల్లల తండ్రి. సామాన్యమైన సంపాదన, పస్తులతో పడుకోకపోయినా కష్టం సుఖం తెలిసిన కుటుంబం. ఖర్చుల్ని అదుపులో ఉంచుకుంటూ పొదుపుగా సంసారం చేసుకునే మనుషుల మధ్య నుంచి వచ్చింది. బహుశా అందుకే నాకు నిలకడైన ఉద్యోగం ఉంది కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు ఉండవనే కారణంగాను, తన తర్వాత మరో 2కి పెళ్లి చేయాల్సిన బాధ్యత తండ్రికి ఉన్నందువల్లను నన్ను చేసుకునేందుకు ముందుకు వచ్చి ఉంటుంది రాజ్యం. అప్పటికి రాజ్యానికి 21 సంవత్సరాలు. నాకు ఆమెకి కూడా అవే మొదటి చివరి పెళ్లి చూపులు. రాజ్యం నాకు, నేను రాజ్యానికి నచ్చాం. ఒకరినొకరు మనసులోనే మెచ్చుకున్నాం. పెద్దల అంగీకారం కూడా అందడంతో మా పెళ్లి సజావుగా జరిగింది. ఓ నెలలోపే రాజ్యం కాపురానికి వచ్చింది. మా ఇల్లు ఆమెకి నచ్చింది. ఆమె రాక నా జీవితంలోకి వసంతం తెచ్చింది. అందమైన భార్య, వయసులో ఉన్న భార్య, అయినదానికి కానిదానికి పలకరిస్తూ పరవశిస్తూ మధ్య మధ్య నా కోపగిస్తూ మందలిస్తూ ఇల్లంతా కలియదిరుగుతూ ఉంటే పురుషుడికి అంతకన్నా నేత్రానందం, హృదయానందం ఏముంటాయి? రాజ్యం నన్ను చూసి కాదు, నా ఉద్యోగం చూసి నన్ను పెళ్లి చేసుకుంటే, నేను రాజ్యం అందం కంటే తన తెలివితేటల్ని కనిపెట్టి పెళ్లి చేసుకున్నాను. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని కదా అంటారు. నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క మంచి పని ఏదైనా ఉంటే అది రాజ్యాన్ని పెళ్లి చేసుకోవటమే అంటే బాగుంటుంది. ఓ పక్కన అందచందాలు, మరో పక్కన ప్రతిభా పాటవాలు కలిగిన అరుదైన మనిషి రాజ్యం. పేరు పాతదే అయినా మనిషి మనసు మాత్రం సరికొత్తవే అనే చెప్పుకోవాలి. పేరు సాఫ్ట్ గా ఉన్న మనిషి మాత్రం సో ఫాస్ట్, ఆలోచనలు అంతకన్నా ఫాస్ట్. బమ్మిని తిమ్మిని, తిమ్మిని బమ్మిని చేయటం అంటారే, అలా చేయగలదు రాజ్యం. అయితే ఎవరిని మోసం చేయటం, మాయమాటలు చెప్పటం రాజ్యం నైజం కాదు. మాటకారి, సమయస్ఫూర్తితో సందర్భోచితంగా మాట్లాడగలదు. తన వాక్చాతుర్యంతో ఎంతటి వారినైనా ఆకట్టుకోగలదు. కాగల కార్యం కానించుకోగలదు. కిరాణా కొట్టులో సకాలానికి మేము డబ్బు చెల్లించలేకపోయినా, పని మనిషి చెప్పా పెట్టకుండా 4 రోజులు నాగా పెట్టినా, ఏ నెలలో అయినా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా, చెత్త తీసుకువెళ్లే అతను ఏ పూటైనా మా ఇంటి ముందు ఆగకుండా వెళ్లినా సతాయించగలిగింది, తన సాధింపును సమర్థించుకునేది, సవరించుకునేది రాజ్యమే. మనదంతా మౌనమే నీ భాష ఓ మోగ మనస, అంతే. గ్యాస్ బండ తెచ్చే డెలివరీ బాయ్ దగ్గర నుంచి కాలువలు శుభ్రం చేసే అతని వరకు దసరా మామూలు ఇచ్చేటప్పుడు చూడాలి రాజ్యం విశ్వరూపం. నెల నెలా నాకు వచ్చే జీతం మొత్తం ఆమె చేతిలో పెట్టడంతో నా బాధ్యత తీరిపోతుంది. మిగిలిన కష్టాలన్నీ ఆమెవే. నాకు ఎటువంటి సంబంధం ఉండదు. చాలినా చాలకపోయినా సర్దుకుపోవలసిన మనిషి, సరిపుచ్చుకోవాల్సిన మనిషి రాజ్యమే. పాపం, ఒక్కసారి కూడా నా ఆదాయం ఇంటి ఖర్చులకి చాలటం లేదని చెప్పలేదు. తినటానికి ఏ లోటు లేకుండా చూస్తుంది. ఎప్పుడూ కలకల్లాడుతూ ఇంటిని కూడా అలానే ఉంచుతుంది. ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు కదా. బంధువులెవరైనా వస్తున్నారంటే కావలసిన ఏర్పాట్లన్నీ తనే చూసుకుంటుంది, చేసుకుంటుంది. నాకు ఆఫీస్ పని తప్ప మరో బాధ్యత లేదు. నా విషయం అంతా 6 నెలలు కాదు, 6 రోజుల్లో కాచి వడపోసింది రాజ్యం. ఏ పనైనా నాకు చెప్పటం కంటే తానే చేసుకోవటం నయమని తేలిగ్గానే తెలుసుకుంది. రాజ్యం మళ్లీ జన్మలో కూడా నన్నే భర్తగా కోరుకుంటుందో లేదో కాని నేను మాత్రం జన్మ జన్మలకు ఆమెనే భార్యగా కోరుకుంటాను. ఇది నిజం. నాకు చదువుకునేటప్పుడు కూడా స్నేహితులంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండేవారు కాదు. ఇల్లు, బడి పుస్తకాలు, చదువు తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. అలాగని నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ను కాదు. మామూలు మార్కులతో పాస్ అయ్యేవాడిని. నలుగురిలో తిరగటం, హడావిడి చేయటం లాంటివేవి నాకు తెలియవు. ఇప్పుడు అంతే. ఇల్లు, ఆఫీసు, ఆఫీసులో నా పని, అంతే. జోకులేయటం, విరగబడి నవ్వటం, విశేషాలు సేకరించడం లాంటి వాటికి జోలికి వెళ్ళను. మాటలు మరీ తక్కువ. నన్ను ఎవరి ముందు చులకన చేసి మాట్లాడదు రాజ్యం. నన్నెంత వెనకేసుకొస్తుందో, నన్ను ఎవరైనా ఆట పట్టించడానికి ప్రయత్నిస్తే వాళ్ల నోళ్లు మూయిస్తుంది నవ్వుతూనే. ఆమె ముందు నన్ను ఎవ్వరూ ఏడిపించాలి అనుకోరు. కొడుకు గుణం పెళ్లి తర్వాత, కూతురు గుణం వయసులో, భర్త గుణం భార్య అనారోగ్యంలో, భార్య గుణం భర్త పేదరికంలో, స్నేహితుల గుణం కష్టంలో, అన్నదమ్ముల గుణం జగడంలో, పిల్లల గుణం వృద్ధాప్యంలోనూ తెలుస్తాయన్నది పెద్దలు చెప్పిన మాట. నేను పుట్టింది, పెరిగింది, పెరుగుతున్నది పేదరికంలోనే.
చాలని బతుకులే. కాని ఎప్పుడూ రాజ్యం సంయమనం కోల్పోలేదు. నిజానికి ఆమె కూడా నాలాంటి కుటుంబంలో నుంచే వచ్చిన కారణంగానే ఆమెకు పేదరికం అంటే కోపం లేకపోయి ఉండవచ్చు. తాను నిరాశపడదు, నన్ను పడనీయదు. మా పెళ్ళైన 2వ సంవత్సరం రాజ్యం నెలతప్పింది. మా ఆనందానికి అవధి లేకపోయింది. అవసరం అనుకున్నప్పుడల్లా డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకుని వస్తుంది. పోషకాహారం తినాలని పండ్లు ఎక్కువగా తినటం మొదలుపెట్టింది. ఇంటి పనుల్లో, వంట పనుల్లో, బరువులు ఎత్తటం, పొయ్యికి సిలిండర్ మార్చడం లాంటి బరువైన పనులు నేను చూసుకోవటం అలవాటు చేసుకున్నాను. మొదట్లో వద్దని వారించినా పుట్టబోయే బిడ్డపై ప్రేమతో నేను పనులు చేస్తుంటే రాజీ పడక తప్పింది కాదు రాజ్యానికి. కూతురు తల్లి కాబోతుందని విని మా అత్తగారు, మామగారు వచ్చారు రాజ్యాన్ని చూసి వెళ్ళటానికి. ఏమ్మా, ఎలా ఉన్నావు? మీ ఆయన నిన్నెలా చూసుకుంటున్నాడు? లోగుంతకతో అడిగింది రాజ్యాన్ని వాళ్ళమ్మ వంటగదిలో కూతురికి సాయం చేస్తూ. నాకేమిటమ్మా, ఆయన దేవుడు లాంటి మనిషి. నాకు ఏ లోటు లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను, స్పష్టంగా చెప్పింది రాజ్యం. ఆ మాటలు విన్న నా మనసు ఆనందంతో నిండిపోయింది. రాజ్యం మీద ప్రేమ రెట్టింపైంది. 2 రోజులు మాత్రం ఉండి తిరుగు ప్రయాణం అయ్యారు వాళ్ళు. ఒడిదుడుకులేని జీవితాలుంటాయా? ఉన్నట్టుండి రాజ్యం ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఆదుర్దాగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. బిడ్డ కడుపులోనే చనిపోయిందని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. లేకపోతే రాజ్యం ప్రాణానికి ప్రమాదమని చెప్పారు. పిల్లలు లేకపోయినా పర్వాలేదని చెప్పాను. ఆపరేషన్ చేయమని సంతకం చేశాను. రాజ్యం కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉంది. ఆమెను ఊరడించడం ఎవ్వరి తరమూ కావటం లేదు. ఎంత ఏడ్చినా జరగవలసిందే కదా. ఆపరేషన్ పూర్తయింది. రాజ్యం ప్రాణాలతో బయటపడింది. నా ప్రాణానికి ప్రాణం నాకు దక్కింది. ఓ వారం రోజులుండి అత్తగారు, మామగారు వెళ్ళిపోయారు. మా 2వ మరదల సుశీలను మా దగ్గరే ఉంచారు. సుశీల, నువ్వు వంట పని చూడు చాలు. మీ అక్క పనంతా నేను చూసుకుంటాను. స్థిరంగా చెప్పిన వంక సంభ్రమంగా చూశారు అక్కా చెల్లెళ్ళు. మాట వరుసకి అన్నాననుకున్నారు కానీ మరునాటి నుంచి రాజ్యం పనులన్నీ నేనే స్వయంగా చేసుకుంటున్నాను. 1 నెల రోజులైనా ఉందామనుకున్న సుశీల 15 రోజులకే వెళ్ళిపోయింది. రాజ్యం క్రమంగా కోలుకోసాగింది. రాజ్యం సూచనల మేరకు నేనే వంట చేయటం మొదలుపెట్టాను. త్వరగానే నాకు వంట చేయడం పట్టుబడింది. నా చేతి వంట రాజ్యానికి వంట పట్టింది. మామూలుగా నా నుంచి మాటలు ఎక్కువ ఉండవు. కానీ రాజ్యం మనోవేదనకి మందు కేవలం నా మాటలే అనిపించి ఆమె కోసం మాట్లాడటం అవసరం అనుకున్నాను. చూడు రాజ్యం, నాకు పిల్లలు కావాలని మోజేమీ లేదు. పిల్లలు లేకపోయినా పర్వాలేదు. నాకు నువ్వు పిల్లవైతే నేను నీకు పిల్లాడిని, అంతే. నీకు అంతగా కావాలనుకుంటే ఓ పిల్లాడినో పిల్లనో తెచ్చుకొని పెంచుకుందాం, అదే కొంతకాలం తర్వాత అంటూ ఆమెని అనునయించాను. అర్ధాంగీకారం తెలిపింది నా అర్ధాంగి. బహుశా మా పెళ్ళయ్యాక ఆమెతో నేను అన్ని మాటలు మాట్లాడింది ఇప్పుడేనేమో. నేనలా మాట్లాడటం ఆమెకు చాలా సంతోషాన్ని కలుగజేసిన మాట నిజం. మా జీవితాలు మళ్లీ మామూలైపోయాయి. ఎవరి పనుల్లో వాళ్ళం నిమగ్నమయ్యాం. గతంలో మరీ మౌనమునిలా ఉండే నేను అప్పుడెప్పుడైనా కొంచెం మాట్లాడటం ఆమెకు కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. అందుకే పనిగట్టుకుని మరి ఆమె కోసం మాట్లాడుతున్నాను. కాదు, మాట్లాడటం నేర్చుకుంటున్నాను. ఏవండి, ఓసారి మా ఊరెళ్ళి మా అమ్మా నాన్నల్ని చూసొద్దామండి. నాకు వాళ్ళని చూడాలనిపిస్తోంది. చాలా రోజులైంది కదండి అడిగింది రాజ్యం. కాదనలేకపోయాను. పుట్టింటి మీద ఆ మాత్రం మమకారం ఉండని ఆడపిల్లలుంటారా? పైగా మొట్టమొదటిసారి ఆమె అడిగిన కోరిక. అందుకే అంగీకరించాను. నేను 2వ రోజు సాయంత్రం తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాను. బతిమాలి మరి నన్ను మరో రోజు ఉండేందుకు ఒప్పించి ముచ్చటగా 3వ రోజు సాయంత్రం తను నాతో బయలుదేరింది రాజ్యం. మరో వారం ఉండి రమ్మన్నానుగా, ఉండాల్సింది. మీ అమ్మ వాళ్ళకు కూడా తృప్తిగా ఉండేది అన్నాను బస్సులో. మిమ్మల్ని ఒక్కలనే వదిలేసి నేను ఉండటమే అంది నా కళ్ళల్లోకే చూస్తూ. మనసులోనే మురిసిపోయాను ఆమె మాటలకు. సరేగాని మా అమ్మ వాళ్ళ వైపు దూరపు బంధువుల అమ్మాయి మన ఊళ్ళోనే హాస్టల్లోనే అద్దె ఇంట్లోనే ఉండి చదువుకుంటోందట. అక్కడ తిండి సౌకర్యం లేక ఇబ్బంది పడుతుందట. నెలకింత అని తీసుకొని 2 పూటలా భోజనం పెట్టగలవా అని అడిగిందండి మా అమ్మ. నెలకి 5,000 ఇమ్మను, ఉదయం టిఫిన్ కూడా పెడతామని చెప్పు అని మా అమ్మతో అన్నానండి. ఏమంటారు? చెప్పావుగా మీ అమ్మగారికి. మీకిష్టం అయితేనే. మీ ఇష్టమే, అంతకన్నా మీరేం చెప్తారులే అన్నట్టు చూసింది నా వంక. బస్సు కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చున్నాను ఆమె చూపుల నుంచి తప్పించుకునేందుకు. వారంలోపే రాజ్యం చుట్టిన అమ్మాయి జ్యోతి మా ఇంటికి రోజు 2 పూటల భోజనానికి, ఉదయాన్నే టిఫిన్ చేయటానికి రావటం మొదలుపెట్టింది. ఉత్త వాగుడుకాయ. వచ్చింది మొదలు
వెళ్లే వరకు ఏదోటి మాట్లాడుతూనే ఉంటుంది. రాజ్యానికి మంచి కాలక్షేపం. నాతో కూడా మాట్లాడాలని 2-3 సార్లు ప్రయత్నించింది, కానీ మన ముక్తసరి సమాధానాలు, ముభావపు ముఖ కవలికలు కనిపెట్టి మిన్నకుండిపోయింది. ఉన్నపలంగా ఉద్యోగం ఊడిపోతే సంసారాలు వీధిని పడటమేగా. ఎవరు బాధ్యులు? అడిగేది ఎవరు? సమాధానం చెప్పేది ఎవరు? ఎవ్వరూ లేరు. ఎవరి కర్మ వాళ్లదే. ఎవరి బతుకు తెరువు వాళ్ళు వెతుక్కోవటమే. సంవత్సరాలుగా కొనసాగుతున్న కంపెనీలు అకస్మాత్తుగా ఆగిపోతున్నాయి. వేలాది కుటుంబాలు వీధుల పాలవుతున్నాయి. నా పరిస్థితి అంతే అయింది. ఆస్తో కూస్తో విలువలున్న మనుషులు కాబట్టి నాకు రావాల్సిన డబ్బులు లెక్క కట్టి అక్షరాల 2,13,640 రూపాయలు చెక్కు తయారు చేసి నా చేతుల్లో పెట్టి చేతులు దులుపుకున్నారు మా కంపెనీ వాళ్ళు. సామాన్యంగా ఒంటరి వాళ్లైతే ఎక్కువ బాధపడతారు. మరో వ్యాపకం చూసుకునే వరకు ఆ డబ్బుని జాగ్రత్తగా వాడుకొని మరో ఉద్యోగం వెతుక్కోవచ్చు అనుకుంటారు. భార్యాపిల్లలు ఉన్నవాళ్లైతే బెంబీలు పడతారు ఇలాంటి సందర్భాలలో. కానీ నా వ్యవహారం రివర్స్. రాజ్యం ఉందిగా, నాకేంటి అనుకుంటూ ధైర్యంగా ఇంటికి చేరాను. విషయం రాజ్యానికి చెప్పి నా జేబులో ఉన్న చెక్కు తీసి ఆమె చేతిలో పెట్టాను. మీరేం దిగులు పడకండి, ఏదో ఒకటి చూసుకోవచ్చు, దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు అన్నదే కాని ఏమాత్రం డీలా పడలేదు. 2 రోజులకే జ్యోతితో పాటు మరో 3 తీసుకొచ్చింది. వాళ్లతో మాట్లాడి మర్నాటి నుంచి వాళ్లకు కూడా భోజన వసతి ఒప్పుకుంది రాజ్యం. రాజ్యం ఎంత వద్దన్నా వినకుండా నేను ఆమెకు వంట పనిలో సాయం చేయసాగాను. మా ఇద్దరికీ కొద్ది రోజుల్లోనే ఆ పని సులభమైంది. నేను వంటింటికే పరిమితం. వాళ్లకి వడ్డించే పని కూడా ఏమీ లేకుండా ప్లాన్ చేసింది రాజ్యం. వాళ్ల 4 వచ్చేసరికి డైనింగ్ టేబుల్ పైన అన్ని ఏర్పాటు చేసి ఉంచేది. వాళ్లే పెట్టుకుని తినేవాళ్లు. ఎవరి ప్లేట్ వాళ్ళు శుభ్రం చేసి వాటి స్థానంలో పెట్టడం మొదటి రోజునే అలవాటు చేసింది రాజ్యం. 10-15 రోజుల్లో మరో 4 ఆడపిల్లలు కూడా జ్యోతి ద్వారా వచ్చి రాజ్యాన్ని బతిమాలి ఒప్పించారు. మొత్తం 8 మంది పిల్లలతో మా నెలసరి ఆదాయం 40,000 అయింది. మహా అయితే 25,000కు మించి ఖర్చు కాకుండా మా ఇంటి ఖర్చులతో సహా అన్ని జాగ్రత్తలు తీసుకోసాగింది రాజ్యం. పిల్లలు పాపం వాళ్ళెంత తింటారు, నాజూకు తిళ్ళు. అయినా వాళ్లకి ఇంట్లో పిల్లలకి చేసినట్టు చేసి పెడుతున్నాను. రుచిగా చేస్తున్నాను, ప్రేమగా పెడుతున్నాను. వ్యాపార ధోరణి లేదు. ఇవాళ కాకపోతే ఇంకొన్నాళ్లకి మీకు ఇంకో ఉద్యోగం రాకపోదు. ఆ తర్వాత వీలైతే ఇది కొనసాగిద్దాం, లేకుంటే లేదు. ఏమంటారు? మనసులో మాట చెప్పింది రాజ్యం. నీ ఇష్టం. నీకంటూ ఇష్టాలేమీ ఉండవా? నా మొదటి ఇష్టం, చివరి ఇష్టం కూడా నువ్వే అన్నాను. ఆమె కళ్లల్లో నీటి సుడులు. తన్మయంగా తల నా గుండెల కానించింది. పెళ్లిలో మీ నాన్న చేసిన కన్యాదానం అందరూ చూశారు. మా నాన్న చేసిన వరదానం ఎవ్వరికీ తెలియదు రాజ్యం. నిజానికి మా వాళ్ళు నన్ను నీ చేతుల్లో పెట్టారు. నా మనసులో మాటలు మనసులోనే ఉంచుకున్నాను, దాచుకున్నాను. రాజ్యం మనసు దోచుకున్నాను. మళ్లీ చెబుతున్నాను, రాజ్యమే నా ధైర్యం, రాజ్యమే నా ప్రాణం. భార్య ఎనుడినొక్క భారమ్ము లేనిచో ఉల్లియాకు వలె పురుషుడిగురు. దారి తప్పనేని దైవమ్ము భార్యరా, విశ్వదాభిరామ వినురవేమ. భర్త ఎంగిలి విస్తరాకు వంటివాడు. దానిపైన బరువు వంటిది భార్య. ఆ బరువు లేకుంటే ఆకు ఎగిరిపోతుంది, స్థిరంగా ఉండదు. అలాగే భార్య లేకపోతే మగవాడు స్థిరత్వానికి కోల్పోతాడు. మగవాడు దారి తప్పకుండా సక్రమ మార్గంలో ఉంచే ధైర్యమే భార్య. జీవితాన్ని చక్కదిద్దే దేవత వంటిది భార్య. వేమన శతకంలో చదువుకున్న పద్యం అర్థంతో సహా గుర్తుకొచ్చింది. వెంటనే నా రాజ్యం గురించి చెప్పాలనిపించింది. అందుకే చెప్పాను మీకు, నేను నా రాజ్యం అని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.